సో ఫ్రెండ్స్ ఇప్పుడు అమీర్పేట బస్ స్టాండ్ వరకు వచ్చేసేయమ్మా అని చెప్పేసి అన్నాడు కదా. ఇతను అమీర్పేట బస్ స్టాండ్ వరకు వచ్చేసాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన కాల్ చేశాడు. నేను అమీర్పేట బస్ స్టాండ్ దగ్గర పలానా చోట నించున్నానండి, పలానా చొక్కా వేసుకున్నాను, నన్ను ఎవరైతే తీసుకువెళ్ళడానికి వస్తారో వాళ్ళకి చెప్పండి అని చెప్పాడు. సరేనమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడే ఉండు, అబ్బాయి వస్తాడు, అబ్బాయి వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాడు అని అతను చెప్పాడు. ఎందుకంటే ఇతనికి ఏమీ తెలియదు కదా, హైదరాబాద్ కొత్త కదా, అందుకే అతను అలా చెప్పాడనమాట. సరే సార్, అలాగే సార్, నేను అలానే ఉంటానండి అని ఇతను చెప్పాడనమాట. 10 నిమిషాలైంది, 15 నిమిషాలైంది, 20 నిమిషాలైంది, ఎవరూ రాలా. ఎందుకంటే అతను చెప్పాడు ఒక 5-10 నిమిషాల్లో వచ్చేస్తాడమ్మా ఒక అతను అని చెప్పేసి. కానీ ఇక్కడ ఈయనేమో హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఎవరూ రావట్లేదని చెప్పి నా టెన్షన్ పడుతున్నాడు. తెలియని ఊరు వచ్చాము, ఏం జరుగుతుందో ఏంటో, ఎవరూ రాలేదేంటి అని చెప్పేసి ఇతను ఒక టెన్షన్ పడిపోతున్నాడు. అతనికి కాల్ చేశాడు. సార్ ఇంకా ఎవరూ రాలేదు సార్, ఇంకా నన్ను తీసుకెళ్ళడానికి నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి ఇతను చెప్పాడు. అవునా, సరే అయితే ఒక నిమిషం ఉండండి అమ్మా, నేను కాల్ చేసి మళ్ళీ చెప్తాను అని అన్నాడు. అన్నాడే తప్ప అతని దగ్గర నుంచి కాల్ రాలేదు. ఈయనకి మళ్ళీ టెన్షన్ మొదలైందంట. ఏమైంది ఏంటి, ఇతను మళ్ళీ తిరిగి కాల్ చేస్తాను అన్నాడు, నేను ఎక్కువ సార్లు చేస్తే మళ్ళీ ఆయన ఏమైనా అనుకుంటాడేమో అని చెప్పి ఇతను భయపడ్డాడంట మళ్ళీ కాల్ చేయడానికి. సరే అలాగే అనుకునే టైంకి ఒక కుర్రోడు వచ్చాడు. ఒక అబ్బాయి వచ్చి, బాబు నువ్వేనా వచ్చింది అని చెప్పేసి చెప్పారు, పలానా అతను చెప్పారు, నీకోసమే పంపించారు అతను అని చెప్పారంటే, అవునండి నేనేనండి అని చెప్పేసి ఇతను చెప్పాడు. సరే ఇతను చెప్పిన తర్వాత బైక్ మీద ఎక్కించుకొని అతను ఆఫీస్కి తీసుకొని వెళ్ళారు. ఆఫీస్లో లగేజ్ అంతా పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నాడు. అయితే ఈయన జాయిన్ అయిన ఆఫీస్కి ఓనర్ ఉంటారు కదండి, ఆయన ఎప్పుడు వస్తారు అని ఈయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఏం మాట్లాడతారు ఏంటి, ఎప్పుడు వస్తారు అని చెప్పేసి ఈయన ఎదురు చూస్తున్నాడంట. మార్నింగ్ అంతా ఫ్రెష్ అప్ అయిపోయి అంతా రెడీ చూసుకొని ఆయన ఎదురు చూస్తున్నప్పుడు 10 అయింది, 11 అయింది, 12 అయింది, ఆయన ఇంకా రాలేదు. ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. సరే ఆయన వచ్చారు ఆఫీస్కి. మధ్యాహ్నం 1 గంట 2 గంటలకి ఆ టైంకి ఆయన వచ్చారంట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ వచ్చే ఓనరు డైరెక్టరా ప్రొడ్యూసరా అనేది రేపు వచ్చే ఇదే టైం ఎపిసోడ్లో నేను మీకు చెప్తాను. స్టే ట్యూన్డ్, స్కైఫ్లై నెట్వర్క్స్.